వెల్కమ్ టు మాస్టర్ వ్లాగ్స్. నేను ఇవాళ క్రికెట్ పార్ట్ 2 చేస్తున్నాను. పార్ట్ 1లో మీరు చూసిన మొత్తం బౌలింగ్ గురించి, స్పిన్ ఫాస్ట్ నాకు రెండొచ్చు. ఇవాళ మనం బ్యాటింగ్ గురించి నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నేను కొత్త ప్రోడక్ట్ చెప్తా ఉన్నా కదా, అదే హ్యాంగింగ్ బాల్. ఇదొక 200 రూపీస్ ఉంటుంది. ఒక స్పోర్ట్స్ షాప్లోకి వెళ్ళి అయితే చూసుకుంటే, నేను మాత్రం రికమెండ్ చేసేది కపిల్ స్పోర్ట్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి, లేదా శర్మ స్పోర్ట్స్లో తీసుకోండి. విజయవాడలో మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కానీ అవి తీసుకోవచ్చు. హ్యాంగింగ్ బాల్ మాత్రం తీసుకోండి. అదేంటి, ప్రాపర్ ప్రాక్టీస్ కోసం. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నేను లాస్ట్ టైము క్రికెట్ కిట్ కొనుక్కోలేదు. ఈసారి కొనుక్కున్నాను అనమాట. సో గ్లౌజ్లు వేసుకుంటున్నాను. నా బ్యాట్ ఇదిగోండి, మీరు చూడొచ్చు. ఎంఆర్ఎఫ్ మీరు ఇది తీసుకుంటే అన్ని షార్ట్స్ నేర్చుకోవచ్చు. అందుకని మిమ్మల్ని తీసుకోమని చెప్తున్నాను. లేదా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే మీరు దీన్ని విక్కీ కీపింగ్ చేస్తున్నా కూడా ఎవరిదైనా హెల్ప్ తీసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. అదేంటి, త్రోస్ కానీ, లేదా మీ దగ్గర లెదర్ బాల్ ఉంటే లెదర్ది కూడా కొనుక్కోవచ్చు. నేను సింథటిక్ ఇది కొనుక్కున్నా. మీ ఇష్టం, అది సింథటిక్కా లేదా లెదరా అని. సో స్టార్ట్ చేద్దాం. మీరు ఒక మిడిలర్ బ్యాట్ కూడా కొనుక్కోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అది చూపిస్తాను, నా మిడిలర్ బ్యాట్. ఆ మిడిలర్ బ్యాట్ ఎందుకంటే మనం షార్ట్స్ కొట్టేటప్పుడు దాన్ని మిడిల్ చేయగలమా లేదా అని చూసుకోవడానికి, అంతే. ఇంకేం లేదు దాన్ని స్పెషాలిటీ. కానీ దాన్ని సైడ్ విత్ చాలా ఎక్కువ ఉంటుంది, కొడితే వెళ్ళిపోద్ది అన్నమాట. ఈ ఎపిసోడ్లో మనం బౌలింగ్ కూడా నేర్చుకుందాం. నేను మీకు దీంతో షార్ట్స్ కూడా చెప్తాను అనమాట. ఎపిసోడ్ 3లో ఆ మిడిలర్ బ్యాట్ ఇంకా షార్ట్స్ కూడా చెప్తాను, లేదా ఈ ఎపిసోడ్లోనే చెప్తాను షార్ట్స్.
స్పిన్నరా, బౌలరా అని మీరు గెస్ చేయండి. బ్యాటరా లేదా అని కామెంట్స్లో రాయండి. నన్ను సపోర్ట్ చేయండి చాలు. నేను ఒక స్మాల్ క్రియేటర్ని, నా దగ్గర సఫిషియంట్ ఎడిట్స్ కూడా లేవు. ఒక 2GB ఫోన్తో చేస్తున్నాను. ఇది మా నాన్నమ్మది. నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను డ్రైవ్స్ అని. డిఫెన్స్ ఎలాగంటే మనం లాంగ్ స్టెప్ తీసుకుని, అంటే అది ఎక్కడ ఉంటుందో దాన్ని అక్కడ పెట్టాలి. ఇది చాలా డిఫికల్ట్. అంటే బాల్ స్పీడ్ బట్టి, ఇది ఆడేటప్పుడు ఆ బాల్ స్పీడ్ బట్టి మనకి చేతుల నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి చూసుకుని ఆడండి, అవుట్ అవ్వకుండా ఆడాలి. కాబట్టి నెక్స్ట్ వన్ డ్రైవ్. డ్రైవ్ ఆడాలంటే